హలో ఆల్, నేను మీ హరికృష్ణ. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 1,00,000 మెజారిటీ 1,00,000 మెజారిటీ అని చెప్పి ముగ్గురు ప్రభుత్వ అధినేతలు లాంటి వ్యక్తులు, ఒక రకంగా చెప్పాలి అంటే ఒకరు ప్రభుత్వ అధినేతగా ఉంటే మరో ఇద్దరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అధినేతలు రాబోయే రోజుల్లో మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అంటున్నారు. మరి ఎందుకు 1,00,000 మెజారిటీ, అసలు 1,00,000 మెజారిటీ అనే కాన్సెప్ట్ ఎందుకు బ్యాటిల్ ఆఫ్ ద ఫీల్డ్ అనేది నడుస్తుంది అంటే ఇక్కడ ముఖ్యంగా మొట్టమొదటగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో 2019లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత నుంచి తన పరిపాలనలో 70-80% ఆఫ్ కార్పొరేషన్స్ ఇంక్లూడింగ్ కుప్పం కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్సీపీ హస్తగతం చేసుకుంది అంటే అది తన క్రెడిబిలిటీగా చూపించుకున్నారు. మరి అదే క్రెడిబిలిటీని కంటిన్యూటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కింద ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ లో కూడా చూపించుకోవాలంటే ఒక ప్రభుత్వ అధినేతగా తను ఉన్నాడు, అలాగే ఒక పార్టీ అధినేతగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా పనిచేసిన తన పనితనానికి ప్రజలు ఇచ్చిన గుర్తింపు నాకు 1,00,000 మెజారిటీతో అని చెప్పి పులివెందుల నుంచి మరోమారు ఆయన ఎన్నిక అవడం ఎటు జరుగుతుంది. కానీ ఆ ఎన్నిక అయ్యే విధానం మెజారిటీతో 1,00,000 మెజారిటీతో. కారణం ఏంటంటే గతంలో కడప పార్లమెంట్ ఎన్నికల్లో 5 లక్షల ప్లస్ మెజారిటీతో గెలిచిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని రిపీట్ చేసే విధంగా తన పందాన్ని తానే, తన రికార్డుని తానే బీట్ చేసుకునే విధంగా తను ఉండాలి. రాజకీయాల్లో తనంటే ఒక ఎగ్జిస్టెన్స్ ఏంటనేది ప్రజా ఓట్తోనే నిర్ణయించుకోవాలని చెప్పి ఆయన పులివెందుల్లో 1,00,000కి పైగా మెజారిటీతో గెలుస్తాను మరోమారు అని చెప్పి ప్రపంచం లాగా, అదే విధంగా వైసీపీ క్యాండిడేట్స్ కూడా అదే విధంగా గెలుచుకుంటూ వెళ్తారు తాను చేసిన సంక్షేమ పథకాల రూపంలో అని చెప్పి ఆయన చెప్తుంటే, మరోవైపు ప్రతిపక్ష అధినేతలుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తూ కూడా గెలవడం కాదు 1,00,000 మెజారిటీ అంటున్నారు. కారణం ఏమిటి అంటే గత ఎన్నికల్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒకే ఒక్క సీటుతో తాను పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయి డీలా పడ్డ పవన్ గారికి కానీ, వారి పార్టీ అభిమాన గణానికి కానీ సాదా సీదాగా అడుగు పెడితే ఏముంటుంది అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక ప్రజాభిమానం ఉన్న నేత, ఒక పార్టీకి అధినేతగా 10 సంవత్సరాలు ఆయన పార్టీని నడిపిన తర్వాత ఆయన తన పార్టీ సహచర సభ్యులతో, సహచర ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగు పెట్టేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఆల్రెడీ రాజకీయంగా ఎగ్జిస్టింగ్ ఒక పార్టీతో తన అధికారంలోకి వచ్చి 151 ఎమ్మెల్యే సీట్లతో అధికారాన్ని చేపట్టిన వ్యక్తి, వాళ్ళకి సంబంధించిన మనుషులు ఇష్టానుసారంగా తూలనాడుతూ ఉన్నప్పుడు వారందరికీ గట్టి సమాధానం చెప్పే విధానం ఏంటయ్యా అంటే ప్రజల నుంచి వచ్చే ఓటునే ముఖ్యంగా తీసుకునే విధంగా ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు. దానికి నిదర్శనమే ఇక్కడ వంగా గీత గారు జరుగుతున్న విషయాల్లో కూడా వంగా గీత గారు అనే వ్యక్తిని ఎక్కడా కూడా క్యాండిడేట్ గా పరిగణిస్తున్న సందర్భం జరగట్లా. ఏ ప్రజానీకాన్ని చూసినా అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక జన సమూహం, కానీ అలాంటి వ్యక్తి కూడా ప్రతి ఒక్క వాడల్లో, ప్రతి ఒక్క వీధుల్లో వెళ్ళి డైరెక్ట్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళ ఇళ్ల దగ్గర కూర్చొని వారి సమస్యలు తెలుసుకొని తాను చెప్పిందే అదునుగా వాళ్ళందరి మధ్యలోనే ఉంటాను అని చెప్పి ఆయన గెలుపు కన్ఫర్మ్గా ఇక్కడ అన్ని సర్వేలు, ఏ సర్వేలు చూసుకున్నా కూడా ఆయన గెలుపు కన్ఫర్మ్ గానే చెప్తున్నాయి. అది సాదా సీదా గెలుపుగా కూడా చెప్పట్లా. ఒక పిఠాపురం సంబంధించి వస్తే 30-34% మాత్రమే ఇక్కడ వంగా గీత గారికి వైఎస్ఆర్సీపీకి ఉన్న హార్డ్ కోర్ అభిమాన గణం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్ ఒక 30% వరకు మాత్రమే ఆగుతారు. 70% ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా, జనసేన పార్టీ అధినేతగా ఆయన గెలుపు తథ్యం అని చెప్పి అన్ని సర్వేలు కూడా చెప్తున్నా ఆ 70 కాస్త 80 అవ్వాలనుకుంటున్నారో మరి 90 అవ్వాలనుకుంటున్నారో తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న జనాభా వన్ సైడ్ గా తన మెజారిటీ ఇచ్చేయాలి, వన్ సైడ్ గా ఇక్కడున్న ప్రజానీకం నుంచి తన మెజారిటీతో గెలుపొందాలి, ఇక్కడున్న ప్రజల్లో ఒకడిని అవ్వాలి, పిఠాపురం గడ్డ జనసేన అడ్డా అవ్వాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి మారుమూల వాడల్లో కూడా పర్యటించి ప్రజల మధ్య ఉంటూ చెప్పింది అదనుగా తన ఇంటిని కూడా అక్కడే ఏర్పాటు చేసుకుని మొన్న ఉగాదికి గృహప్రవేశం చేసి తను అక్కడి వాడినే అని చెప్పి ప్రజల్లో నిమగ్నమై పనిచేస్తున్నారు. ఇది రెండో వైపు. ఇక్కడ ఎక్కడైనా కొంత పాయింట్ ఆఫ్ చాయిస్ ఉంది. 1,00,000 మెజారిటీ రావాలనుకోవడం ఎందుకు అంటే తనకంటూ ఒక ఎగ్జిస్టింగ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో తన భవిష్యత్తుకి, తన పార్టీ భవిష్యత్తుకి దిక్సూచిలాగా ఒక మెజారిటీ అనేది పవన్ గారు గతంలో ఓటమిని కూడా మర్చిపోయి ప్రజలు లేదా తన పార్టీ అభిమానులు, తన నమ్మిన ఫాలోవర్స్ ముందడుగు వేయాలి అంటే ఆ మెజారిటీ అనేది ఒక బూస్టప్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన ఫైట్ చేస్తున్నారు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు 1,00,000 మెజారిటీతో ఫైట్ చేస్తున్నారు అంటే 100 సీట్ల దగ్గర నుంచి 23 స్థానాలకు పడిపోయి కుప్పంలో గతంలో మన 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2-3 రౌండ్లు తను కూడా ఆ లీడ్ రాలేక వెనకంజలో ఉండి చివర్లో దేవుడి దేవల్లో లేకపోతే అక్కడున్న ప్రజల అభిమతమో ఎలాగో బయటపడ్డారు. కానీ ఆ బయటపడ్డ తర్వాత నుంచి ఆయన్ని గేల్ చేస్తున్న విధానం కానీ, అసెంబ్లీలో ఆయన మీద
ప్రవర్తించిన తీరు కానీ 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు, విభజిత ఆంధ్రప్రదేశ్లో మొన్న 5 సంవత్సరాలు 2014 నుండి 19 వరకు చేసిన వ్యక్తికి తన ఓటమిని జీర్ణించుకోవడం ఒకటైతే, ఆ ఓటమిని జీర్ణించుకొని మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్లే పరిణామ క్రమంలో ఆయన్ని జైల్లో పెట్టిన ఇబ్బందికర విధానం కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం మొత్తంలో కూడా ఇనుమడింపజేసింది. నన్ను గతంలో ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టింగ్ పాయింట్ ఏంటంటే 1 lakh ప్లస్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కూడా మెజార్టీ రావాలని కుప్పం అనే నియోజకవర్గంలో ఎప్పుడూ పర్యటించిన విధంగా రోజుల పాటు గంటల పాటు ప్రజలతో మమేకమవుతూ 1,00,000 మెజార్టీ కొట్టాలంటే మనం ఏం చేయాలని చెప్పి నిరుద్యోగుల దగ్గర నుంచి యువతరం దగ్గర నుంచి అలాగే మధ్యతరగతి వయస్కుల దగ్గర నుంచి అలాగే అవ్వాతాతల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకునే పరిస్థితి 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్కి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, టోటల్ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాల అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేసిన వ్యక్తి ఈ రోజున ప్రజల మధ్యకు వెళ్ళి 1 lakh మెజార్టీ అంటే అది మళ్ళీ తన రాజకీయ అస్థిరత కోసమే. తను బతికినంత కాలం కూడా రాజకీయాల్లో హుందాతనంగా బతికాను, ప్రజలు తన మీద జరిగిన దాడికి ప్రతిఘటనగా స్పందించి తనకి 1,00,000 మెజార్టీ ఇచ్చి చెప్పడానికి అని చెప్పి ఇక్కడ ముగ్గురు అధినేతలు వాళ్ళ కారణాలు వారి. ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా తనకి 1,00,000 కంటే తక్కువ మెజార్టీతో కనుక తన బొటాబొటి మెజార్టీతో బయటపడితే అది తన ఎగ్జిస్టెన్స్ కే ప్రాబ్లం కాబట్టి, ప్రజల్లోకి ఆ విధానం వెళ్ళకూడదు కాబట్టి, ప్రభుత్వం తర్వాత పనితీరు ఉంటుంది, వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా ఉండేసరికి దాన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 మెజార్టీ అని చెప్పి వాడుతుంటే, అదేవిధంగా ప్రతిపక్ష అధినేతగా తన పరిస్థితి దిగజారిపోకుండా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు తన గౌరవప్రదంగా తన రాజకీయాల నుంచి వైదొలుగా విధానం ఉండరు కాబట్టి, రాబోయే 5 ఏళ్ల తర్వాత తన ఎగ్జిస్టింగ్ పాలిటిక్స్లో ఉండరు కనుక ఇదే తనకి చివరి ఎన్నికలు అని చెప్పి హుందాతనమైన గౌరవప్రదమైన ముఖ్యమంత్రిగా తను మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టాలి 1,00,000 ఓట్లతో అని చెప్పి ఆయన ఒక రకమైన ప్రయత్నం చేస్తూ ఉంటే, గడిచిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని, తన ప్రభావాన్ని లేకపోవడాన్ని, ప్రజల్లో తన ఎగ్జిస్టెన్స్ ని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూ రాబోయే ఒక 10 నుంచి 15 సంవత్సరాల పాటు తను పూర్తిస్థాయి రాజకీయాలు చేయగలగాలి కాబట్టి జనసేన అనే దాని ప్రస్థానం ఇంకో 15 నుంచి 20 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నడిపించగలడు కాబట్టి ఆ నడిపించే విధానానికి భవిష్యత్ తరాలకి రాబోయే నాయకులకి దిక్సూచిగా ఉండాలి. ప్రజల అభిమతం ఇలా ఉంటుంది. ఒక ఎన్నికల్లో మన ప్రయత్నాన్ని ప్రజలు సఫలీకృతం చేయకపోయినా మరొక ఎన్నికల్లో మనం ప్రజల తరపున ఫైట్ చేస్తే 1,00,000 మెజార్టీ తన అసెంబ్లీకి పంపించారు, అది ప్రజలు కృతజ్ఞత చూపించే విధానం అని చెప్పి తన క్యాడర్ని, తన వర్గాన్ని, తన నమ్ముకున్న వ్యక్తుల్ని సంతోషపరిచే విధంగా తన అసెంబ్లీకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 1 lakh మెజార్టీ అని చూస్తున్నారు. కానీ వీళ్ళ 1 lakh మెజార్టీ వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది మాత్రం ఎవ్వరూ ఇక్కడ పాయింట్ ఆఫ్ డిబేట్ మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రజలకు కావాల్సింది మంచి చేసే నాయకుడు. మనకి 1,00,000 మెజార్టీ ఇచ్చేది ఆ ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేస్తాం చెప్పి మనం ఓట్లు అడగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఏమని, తన పరిపాలన చూసి నచ్చితే ఓటేయమని, నచ్చకపోతే ఓటేద్దని చెప్పి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో తన పాలన చూశారు కాబట్టి నచ్చి ఓటేయమని అడగట్లా, నాకు అన్యాయం జరిగింది ఓటేయమని అడుగుతూ అన్నారు. ఆయనకు అన్యాయం జరిగితే ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ప్రజలు నమ్మితే ఓటేస్తారు, ప్రజలు స్పందిస్తే ఓటేస్తారు. ఆయన కేసు విషయంలో కానీ, ఆయన అరెస్ట్ విషయంలో కానీ ప్రజలు ఇది తప్పు అని భావిస్తే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డా, మరొకరు అడ్డుపడ్డా ఆ మెజారిటీ అయితే ఎవరో ఆపలేదు. అదే కాకుండా గతంలో చంద్రగిరిలో ఆయన ఓడిపోయి కుప్పం వచ్చిన పరిస్థితులు కూడా ఇక్కడ ఆయన మర్చిపోకూడదు. ప్రజల్లో ఒక అవగాహన అయితే వచ్చింది ఖచ్చితంగా. కుప్పం నియోజకవర్గం సంబంధించి ఎందుకు చెప్తున్నా అంటే, కుప్పం నియోజకవర్గాలు ఇప్పుడు సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గాన్ని పులివెందుల్లో ఆయన అధికార పార్టీలో లేకపోయినా విపక్షంలో ఉన్నా కూడా అక్కడ ఉన్న లోకల్ బాడీస్ కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా కానీ వైఎస్ఆర్సీపీనే కనిపిస్తుంది, బికాజ్ అది తన ఎగ్జిస్టెన్స్. కానీ ఇక్కడ గతానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి తొలగిన వెంటనే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ లో కానీ మొత్తం వైఎస్ఆర్సీపీ హస్తగతం చేసుకోవడంతో చంద్రబాబు నాయుడు గారిలో కూడా ప్రజల అవగాహన అర్థమైంది. ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ ఇచ్చిన సంక్షేమ పథకాల రూపంలో ప్రజల్ని ఏమరపాటును మార్చేశాడు, ప్రజల్ని తన వైపు నుంచి పక్కకి నెట్టేశాడు అన్న ఉద్దేశంతో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కూడా మెజారిటీ కోసం, గెలుపు కోసం తంటాలు పడాల్సిన పరిస్థితి తప్ప ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అయితే, గతంలో తాను ఓడిపోయిన తర్వాత ఇక్కడ 1,00,000 మెజార్టీకి పవన్కి ఎందుకు అడ్వాంటేజ్ ఉందంటే, అది ఖచ్చితంగా వస్తుందో రాదో తెలియదు కానీ ఒక స్పష్టమైన మెజార్టీతో 60% పైగా ఆయనకి ఓట్ షేర్ అయితే దక్కుతుంది. వైసీపీ క్యాండిడేట్కి అక్కడ పోటీ ఉన్న వ్యక్తికి 25 నుంచి 30% మధ్యన ఓట్ బ్యాంక్ ఆగుతుందని కూడా ఖచ్చితంగా ఏపీ ఎక్స్ప్రెస్ ద్వారా ఇక్కడ మేము చెప్పడం జరుగుతోంది. మేము అక్కడ తీసుకున్న గణాంకాలు కానీ, మేము అక్కడ తెలుసుకున్న విషయాల ద్వారా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి 60% ఓట్ బ్యాంక్ అయితే ఉంది. కానీ అది 1,00,000 మెజార్టీ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఆ వేసే జనాలు కూడా ఏం చెప్తున్నారు అంటే, అధికారం ఉంటే నేను వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పే నాయకులు ఉంటారు, అధికారం లేకపోయినా కూడా కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 రూపాయలు తన సొంత కష్టార్జితాన్ని త్యాగం చేశాడు కాబట్టి, మేము పవన్ ప్రభుత్వ అధినేత కాబట్టి, రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి కాబట్టి మేము ఆయనకే ఓటు వేస్తామని చెప్పి కుల మతాలకి అతీతంగా పిఠాపురం ప్రజలు చెప్తున్నారు.
మరోపక్క రెండో విషయానికి కూడా మత్స్యకారులు అక్కడున్న బడుగు బలహీన వర్గాలు కూడా ఏం చెప్తున్నాయంటే మత్స్యకార సోదరులకు ఇబ్బంది అయితే ప్రతి కుటుంబానికి కూడా 50,000 రూపాయలు తన సొంత కష్టార్జితం నుంచి తీసుకొని ఇచ్చి వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి చేస్తానని భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చి ముందుకెళ్తున్నాడు. కాబట్టి మేము పవన్ని నమ్ముతున్నాం, పవన్కి ఈసారి అవకాశం ఇస్తున్నాం అని చెప్పి వారందరూ కూడా పిఠాపురం ప్రజలు ఏకీకృతంగా ఒకటే అభిప్రాయం, ఒకటే మాట, ఒకటే విధానం, అది పవన్కి గెలుపుని కానుకగా ఇస్తున్నామని చెప్పి ఉగాది రోజున చాలా చోట్ల ప్రజానీకం వన్ సైడ్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ 1 lakh మెజార్టీ అనేది పవన్కి క్లియర్ కట్గా కొంచెం అటు ఇటుగా అయినా 1 lakh దగ్గరగా వస్తారు. 1 lakh మెజార్టీ అనేది సాధ్యపడేలా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వ వ్యతిరేకత వల్ల లేకపోతే వారి కుటుంబంలో ఉన్న సమస్యల వల్ల కడప కాన్స్టిట్యున్సీలో కడప పార్లమెంటులో ఉన్న పరిధిలో పులివెందులు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి అక్కడ ఖచ్చితంగా వైఎస్ షర్మిల గారి ప్రభావం కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ద్వారా కొంత ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా మెజారిటీ వస్తుంది. కానీ 1,00,000 మెజారిటీ వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఏర్పడింది అక్కడ ప్రజల అభిప్రాయంలో. మరో విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో భరత్ స్థానికంగా ఉన్నాడు, ఆల్రెడీ స్థానిక సంస్థల్లో కూడా తన ప్రభావాన్ని చూపించాడు. కాబట్టి భరత్ ఇక్కడ టగ్ ఆఫ్ వార్గా ఫైట్ ఇవ్వగలుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా 1,00,000 మెజారిటీ అనేది ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ఇట్.